బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సలాబా కుమార్తె ఖౌలా. యవ్వనంలో ఆమె చాలా అందెగత్తె. సామిత్ కుమారుడు ఔస్ను ఆమె వివాహమాడారు. ఆ దంపతులు చాలా కాలం ఆనందమయ వైవాహిక జీవితం గడిపారు. తామిద్దరి ప్రేమకు ప్రతీకగా వారికి అనేక మంది సంతానం కూడా కలిగారు. ఒకరోజు ఆమె అల్లాహను ధ్యానిస్తూ కూర్చొని ఉన్నారు. అల్లాహ పవిత్రతను కొనియాడుతూ తస్బీహి వచనాలు పఠిస్తున్నారు. అప్పుడే భర్త ఔస్ ఆమె దగ్గరకు వచ్చారు. ప్రేమతో ఆమెను ముద్దాడుతూ దగ్గరకు తీసుకోవాలని సంకల్పించారు. ఆమె పూర్తిగా అల్లాహ ధ్యానంలో లీనమై ఉన్నారు. అల్లాహ పట్ల భక్తి భావం తప్ప మరో ధ్యాస ఆ సమయంలో ఆమెకు లేదు. అందుచేత ఆమె తన భర్త కోరికను మన్నించలేకపోయారు. సున్నితంగానే భర్త చేతులను వదిలించుకున్నారామె. దాంతో ఔస్ మనసు నొచ్చుకుంది. తన భార్య అంతకు ముందెన్నడూ ఆ రీతిలో తన కోరికను తిరస్కరించలేదని ఊహించుకున్నారాయన. అంతే, తీవ్ర ఆగ్రహానికి లోనై నీవు నాకు తల్లిలాంటి దానివి పో అనేశారు. ఆ మాట అనటంతో ఆయన తన భార్యకు విడాకులిచ్చినట్లయింది. అజ్ఞాన కాలంలో భార్యలకు విడాకులిచ్చే మూర్ఖపు పద్ధతుల్లో ఇదొకటి. ఈ రకమైన డొంక తిరుగుడు విడాకుల విధానాన్ని జిహార్ అని అంటారు. తల్లిని వివాహమాడటం నిషిద్ధమైనట్లే భార్యను కూడా తన కొరకు నిషేధించుకుంటున్నాను అని దీని భావం. ఇస్లాం ఈ విడాకుల విధానాన్ని ఖండించింది. హఠాత్తుగా భర్త తనకు విడాకులిచ్చేసరికి ఖౌలా దిమ్మ తిరిగిపోయింది. ఔస్తో తాను ఏళ్ల తరబడి కలిసి జీవించింది. ఇన్నేళ్ల తర్వాత ఒక్కసారిగా విడాకులిచ్చేస్తే భర్త లేకుండా తాను ఎలా బ్రతకగలనని ఆమె తల్లడిల్లిపోయింది. తాను భర్తను అమితంగా ప్రేమించింది. ఆయన ద్వారా కలిగిన సంతానాన్ని అపురూపంగా పెంచుకుంది. అలాంటి భర్త తనకు తన పిల్లలను జీవితపు చీకట్లలో వదిలేసి వెళ్తాడా అని ఆ స్త్రీ కన్నీటి పర్యంతమయ్యింది. ఈ ప్రపంచంలో భర్త తప్ప తనకు నా అన్న వాళ్ళెవరూ లేరు. భవిష్యత్తు గురించి ఆలోచన ఆమె గుండెలో భయం రేపింది. పుట్టెడు దుఃఖంతో ఆమె తన సమస్యను అల్లాహ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం దృష్టికి తీసుకువెళ్ళింది. తీవ్రమైన బాధతో కృంగిపోతూ, అల్లాహ ప్రవక్త, నేను ఔస్ భార్యను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఎంతోమంది నాతో వివాహాన్ని కోరుకున్నారు. కానీ అందర్నీ కాదని నేను ఔస్నే వరించాను. ఇప్పుడు నాకు వయసు పైబడింది. ఔస్ ద్వారా నాకు చాలామంది పిల్లలు కూడా పుట్టారు. ఈ పరిస్థితిలో ఔస్ నాకు విడాకులిచ్చారు. అనాలోచితంగా, అజ్ఞానంగా ఆయన అన్న మాట కారణంగా నేను ఆయనతో దాంపత్య జీవితానికి నిషిద్ధమైపోయానే అంటూ ఆమె రోధించింది. తన సంకట పరిస్థితి అల్లాహ్ ప్రవక్తకు వివరించింది. పిల్లల్ని ఆయన దగ్గర వదిలేద్దామంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్లల్లో ఒకరిద్దరు చాలా పసిపిల్లలు. వారి మంచి చెడ్డ చూడటం ఆయనతో అయ్యే పని కాదు. సరే, పిల్లల్ని నేనే పోషించుకుందామంటే నాకు ఆ తాహతు లేదు. దయచేసి ఈ విషయంలో నాకు సరైన మార్గాన్ని సూచించండి అల్లాహ్ ప్రవక్త అని కడు దీనంగా వేడుకుంది. ఆ పడతి మాటలు అల్లాహ్ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం కారుణ్య హృదయాన్ని కలిచివేశాయి. ఆవిడ పరిస్థితిపై ఆయన తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేశారు. కానీ ఈ సమస్యకు పరిష్కారం ప్రస్తుతం తన వద్ద కూడా ఏమీ లేదు. ఎందుకంటే అప్పటి వరకు అల్లాహ్ దీని గురించి ఎటువంటి సమాచారం ఆయనకు పంపలేదు. ఆ విషయమే ఆయన ఆవిడతో చెప్పారు. తన సమస్యకు ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని గంపెడు ఆశతో ఆమె అల్లాహ్ ప్రవక్త సన్నిధికి వచ్చింది. కానీ అల్లాహ్ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం జవాబు ఆమెను నిస్పృహకు గురిచేసింది. కట్టలు తెంచుకు వస్తున్న దుఃఖాన్ని అతి కష్టం మీద ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ, ఈ కష్టకాలంలో నేను మహోన్నతుడైన అల్లాహ్ వైపునకే మరలుతున్నాను అంటూ అల్లాహను దీనాతి దీనంగా ప్రార్థించింది. ఆమె ప్రార్థన ముగిసేలోగానే అల్లాహ్ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ వహీ అవతరింపజేశాడు. అల్లాహ్ సందేశం ఆయన వద్దకు వచ్చేసింది. అర్ష్పై ఆసీనుడై ఉన్న అల్లాహ్ ఆ అబల ప్రార్థనను ఆలకించాడు. అల్లాహ్ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ఆమెకు ఆ శుభవార్తను అందజేస్తూ అల్లాహ్ తన వద్దకు పంపిన సందేశం వినిపించారు. ఎవరైనా జిహార్ ద్వారా విడాకులిచ్చి
తర్వాత విడాకుల్ని ఉపసంహరించుకోదలిస్తే వారు ఈ 3 పనుల్లో నుంచి ఏదో ఒక పని తప్పకుండా చేయాలి. ఒకటి, ఒక బానిసకు స్వేచ్ఛనివ్వాలి, లేదా 2 నెలల పాటు నిరంతరాయంగా ఉపవాసాలు పాటించాలి, లేదా 60 మంది నిరుపేదలకు భోజనం పెట్టాలి. అల్లాహ్ సందేశం విన్న తర్వాత ఖౌలా రజియల్లాహు తాలా అన్హా హృదయం శాంతపడింది. ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఔస్ను పిలిచి ఎందుకిలా చేశావు అని అడిగారు. ఔస్ రజియల్లాహు తాలా అన్హు అప్పటికే తాను చేసిన తప్పుకు పశ్చాత్తాప భావంతో కుమిలిపోతూ ఉన్నారు. ఆయన సమాధానమిస్తూ, ఓ ప్రవక్త, శైతాన్ నా మెదడులో చెడు ఆలోచన రేపాడు. ఆ బలహీన క్షణంలో నేను నా భావావేశాలను నియంత్రించుకోలేకపోయాను. పొరపాటున ఈ మూర్ఖపు పనికి ఒడిగట్టాను అని చెప్పారు. తాను చేసిన ఈ తప్పుకు ప్రాయశ్చిత్తం చెప్పమని దీనంగా అభ్యర్థించుకున్నారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొద్ది సమయం క్రితమే అవతరించిన ఈ ఖురాన్ వాక్యాలు ఆయనకు చదివి వినిపించారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఓ ప్రవక్త, తన భర్త విషయమై నీతో వాదిస్తూ అల్లాహకు ఫిర్యాదు చేసుకుంటూ ఉన్న ఆ స్త్రీ మాటను అల్లాహ్ విన్నాడు. ఇంకా అల్లాహ్ మీరిద్దరి మధ్య జరిగిన సంవాదనను కూడా విన్నాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, చూసేవాడు. మీలో ఎవరైనా సరే తమ భార్యలపై జిహార్ను ప్రయోగించినంత మాత్రాన వారు వారికి తల్లులైపోరు. వారిని కన్నవారు మాత్రమే వాస్తవానికి వారి తల్లులు. నిజానికి ఈ విధంగా పలికేవారు అసహ్యమైన మాటను, అబద్ధాన్ని పలికారు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడును. మరెవరైనా తమ భార్యలపై జిహార్ను ప్రయోగించి తమ నోటి ద్వారా జారిపోయిన తప్పుడు మాటను ఉపసంహరించుకోదలుచుకుంటే వారు ఒకరినొకరు తాకకముందే అతను ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించాలి. దీని ద్వారా మీకు గుణపాఠం నేర్పబడుతుంది. మీరు చేసేదంతా అల్లాహకు తెలుసు. ఆ స్తోమత లేనివాడు భార్యాభర్తలు పరస్పరం ముట్టుకోకముందే 2 మాసాల పాటు ఎడతెగకుండా ఉపవాసాలు పాటించాలి. ఈ పాటి శక్తి కూడా లేనివాడు 60 మంది అగత్య పరులకు అన్నం పెట్టాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై మీ పరిపూర్ణ విశ్వాసం రూఢి కావటానికి ఇది మీపై విధించబడింది. ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. అవిశ్వాసులకు బాధాకరమైన శిక్ష ఖాయం. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఔస్ను, నువ్వు ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించగలవా అని అడిగారు. అల్లాహ్ తోడు, నాకు అంత తాహతు లేదు ప్రవక్త అని విన్నవించుకున్నారు ఔస్. పోనీ 2 నెలలపాటు మధ్యలో ఒక్కరోజు కూడా నాగా లేకుండా ఉపవాసం ఉండగలవా అని మళ్ళీ అడిగారు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. లేదు ప్రవక్త, నియమానుసారం భోజనం లేకపోతే నేను చాలా నీరసించిపోతాను, నా చూపు కూడా మందగిస్తుంది అన్నారు ఔస్. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మరైతే 60 మంది నిరుపేదలకు భోజనం పెట్టు, సరిపోతుంది అని ఔస్తో అన్నారు. దానికి సమాధానమిస్తూ ఔస్ రజియల్లాహు తాలా అన్హు, ఓ ప్రవక్త, మీరు ఏదైనా దాన ధర్మం చేస్తే తప్ప అది కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాను నేను అని చెప్పారు. అందుకు ప్రవక్త వారు 60 మంది నిరుపేదలను సమీకరించమని చెప్పారు. తర్వాత స్వయంగానే ఆ నిరుపేదలకు భోజనం పెట్టే ఏర్పాట్లు చేశారు. ఆ విధంగా ఔస్ రజియల్లాహు తాలా అన్హు పరిహారం చెల్లించినట్లయింది. ఎట్టకేలకు తన భార్యను మళ్ళీ కలుసుకునే అవకాశం లభించినందుకు ఆయన చాలా సంతోషించారు. ఆపై ఖౌలా రజియల్లాహు తాలా అన్హాతో ఆనందమయమైన ప్రేమైక జీవితాన్ని కొనసాగించారు. ఇందులో మనం గ్రహించవలసిన పాఠాలు ఏమిటంటే, అజ్ఞానకాలపు ఒక మూఢాచారం నుండి బయటపడే మార్గాన్ని అల్లాహ్ ముస్లింలకు చూపించాడు. ఖౌలా రజియల్లాహు తాలా అన్హా సంఘటన ఇందుకు తోడ్పడింది. అనూహ్య సంఘటనలు జరిగినప్పుడు కఫారా ద్వారా పరిస్థితుల్ని చక్కదిద్దుకోవటానికి ఇస్లాం ధర్మం ఆస్కారం కల్పిస్తుంది. ఈ సుగుణం సత్యధర్మ సానుకూలతకు అద్దం పడుతోంది. శారీరక సత్తువ కలిగిన వారు పరిహారం క్రింద 60 రోజుల పాటు నిరంతరాయంగా ఉపవాసం పాటించటం తప్పనిసరి.